వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీ అధికారానికి దూరం అవ్వగానే వైసీపీకి దూరం అయ్యారు, జనసేన పార్టీలో చేరారు. ఆయన కార్యకలాపాలేమీ జనసేన పార్టీలో ఎక్కడ పెద్ద కనిపించలేదు. సైలెంట్గా హైదరాబాద్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే మొన్నటికి మన వార్తలు వచ్చాయి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి ఆ దిశగా వార్తలు వచ్చాయి. బట్ అదే సమయంలోనే మనం మాట్లాడుకున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఆ చర్చ కావాలి అన్న ఫస్ట్ ఆయనకు ఒక టాస్క్ పెట్టారు. వీలైనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంగోలులో ఆ చుట్టుపక్కల బలహీనం చేయాలి. ఆ దిశగా ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే ఎమ్మెల్సీ అనేది పరిశీలిస్తాము అని చెప్పి జనసేన వాళ్ళు మాట ఇచ్చినట్లుగా సమాచారం ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ అది నిజమే అనే విధంగా తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంగోలులో చాలా గట్టి దెబ్బ కొడుతూనే 20 మంది కార్పొరేటర్లను తీసుకెళ్ళి జనసేన అధ్యక్షుడి సమక్షంలో జనసేన కండువాలు కప్పించారు. 20 మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళు వెళ్ళి జనసేనలో చేరారు. యాక్చువల్గా జనసేన అధ్యక్షుడిని చాలా పెద్ద ఖుషి చేసే పరిణామమే ఇది. ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళంతకు వాళ్ళు పోటీ చేసి 20 మంది కార్పొరేటర్లు గెలిచే అంత సీన్ ఉందా వాళ్ళకు? లేదు. సరే, తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకుని అన్ని సీట్లు ఇవ్వరు. సో ఉన్న బలంగా ఏమి ఇబ్బంది లేకుండా 20 మంది కార్పొరేటర్లు వచ్చేయడం అంటే ఇది ఒక హఠాత్ పరిణామం, ఇది ఒక ఊహించని పరిణామం అనాల్సి ఉంటుందేమో. నిజంగానే జనసేన అధ్యక్షుని ఫుల్ ఖుషి చేసే వార్త, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి 20 మంది కార్పొరేటర్లను చేర్పించడం అంటే వెరీ బిగ్ న్యూసే. సో మరి ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్లో ఒక ప్రధానమైన భాగం పూర్తి చేశాను కాబట్టి ఎమ్మెల్యే కోటాల కింద ఎమ్మెల్సీ రాబోతున్నాయి. అందులో ఏమైనా కనుక నాగబాబు గారికి ఖచ్చితంగా ఇస్తారేమో నెక్స్ట్ మంత్రి పదవి అన్నారు కదా. ఇంకేమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగి ఇవ్వలేకపోతే మరి జనసేన నుంచి ఏమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరుని ఏమైనా పరిశీలించే అవకాశం ఉందేమో తెలియదు. ఇప్పటికైతే ఏమీ సమాచారం లేదు. బట్ ఏదో ఒకటైతే బాలినేని గారికి ఆశ పెట్టే ఉండొచ్చు. ఆ ఆశకు పెట్టిన టాస్క్లో భాగంగానే కావచ్చు 20 మంది కార్పొరేటర్లను ఆయన హైదరాబాద్కు పిలిపించి వాళ్ళను ఒప్పించారా, ఇది ఏం చేశారో తెలియదు. మొత్తం మీద 20 మంది కార్పొరేటర్లను తీసుకెళ్ళి అక్కడ వైసీపీ నుంచి జనసేనలో చేర్పించడం, బాలినేని గారు మళ్ళీ నా వెంటే వైసీపీ ఉంది అక్కడ అని చెప్పి జనసేనలో నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుందేమో ఇది. సరే, క్యాడర్ ఎంతవరకు ఉంది కార్పొరేటర్లు వెనక అంటే తర్వాత విషయం. కానీ బట్ కార్పొరేటర్లను అయితే ఎత్తుకెళ్ళిపోయారు కదా 20 మందిని. సో జనసేన ఉన్న పలంగా 20 మంది కార్పొరేటర్లు అయితే వచ్చేసారు కదా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి మార్కులు కొట్టేసినట్లే కదా. దీని ఫలితం ఆయనకి ఏ పదవి రాబోతుందో చూడాలి మరి.